వెలుగు దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే నంది కాదు ఇకపై గద్దర్ అవార్డులు, కవులు కళాకారులు సినిమా వాళ్లకు ఇస్తాం, ఓ జిల్లాకు గద్దర్ పేరు, ట్యాంక్ బండ్పై విగ్రహం సీఎం, కేసీఆర్ క్రిమినల్ పొలిటీషియన్, ఏడాది తిరిగేలోగా 2 లక్షల జాబ్లు, త్వరలోనే 15,000 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్, హేమంత్ సోరెన్ అరెస్ట్, జార్ఖండ్ కొత్త సీఎంగా చెంపాయి సోరెన్, కేటీఆర్కు మాణిక్యం ఠాగూర్ లీగల్ నోటీసులు, మంత్రి కోమటిరెడ్డి మాటనే గుర్తు చేశానన్న కేటీఆర్, నేడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లోక్సభలో ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మల, దేశ చరిత్రలో మేలురాయి రాముడి గుడి, సెషన్ను సజావుగా సాగనివ్వాలి మోదీ, జ్ఞానవాసిలో పూజలకు కోర్టు ఓకే, సర్పంచుల కొనసాగింపునకు హైకోర్టు నో, బడ్జెట్ సెషన్లో కులగణన బిల్లు చట్టబద్ధంగా చర్చ జరుపుతాం మంత్రి పొన్నం, కోట్ల ఆస్తులు ఎక్కడివి శివబాలకృష్ణను ప్రశ్నించిన ఏసీబీ అధికారులు, సింగరేణిలో కొత్త గనులతో ఉపాధి, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ స్టాఫ్ మొత్తం ట్రాన్స్ఫర్, 85 మందిని బదిలీ చేస్తూ సిపి ఉత్తర్వులు, కోదండరాంను చట్టసభలకు పోనీయరా, బీఆర్ఎస్ తీరుపై టీజేఎస్ రాష్ట్ర వ్యాప్త నిరసనలు. నంది కాదు ఇకపై గద్దర్ అవార్డులు, కవులు కళాకారులు సినిమా వాళ్లకు ఇస్తాం, ఓ జిల్లాకు గద్దర్ పేరు, ట్యాంక్ బండ్ పై విగ్రహం సీఎం, గద్దరన్నతో మాట్లాడితే 1000 ఏనుగుల బలం వచ్చేది, ఆ బలంతోనే కేసీఆర్ గడీల గోడలు బద్దలు కొట్టినాం, ఇది ప్రజాపాలన కాబట్టి కవిత కూడా స్వేచ్ఛగా వినతి పత్రం ఇస్తున్నారు, 3 నెలల్లో కేసీఆర్ సీఎం అవుతారని కొందరు పగటి కలలు కంటున్నారు, అలాంటి ఆలోచన చేస్తే ప్రజలే సజీవంగా గోరీ కడతారు, 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు సుస్థిర పాలన అందిస్తామని వెల్లడి, రవీంద్ర భారతిలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా గద్దర్ జయంతి, కేసీఆర్ క్రిమినల్ పొలిటీషియన్, క్రిమినల్ తో మాట్లాడొచ్చు పొలిటీషియన్ తో పోట్లాడొచ్చు కానీ క్రిమినల్ పొలిటీషియన్ తో పోట్లాడు ప్రమాదకరమని గద్దరన్న అంటుండే, కేసీఆర్ క్రిమినల్ పొలిటీషియన్ అని గద్దరన్న నాతో చెప్తుండే, మీ అందరి సహకారంతో కేసీఆర్ ను గద్దె దించినాం, ప్రజా పాలన తెచ్చుకున్నాం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు, గద్దర్ ఇచ్చిన స్ఫూర్తి బలంతోనే ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టి మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ గా పేరు పెట్టుకున్నామని తెలిపారు, ఏడాది తిరిగేలోగా 2 లక్షల జాబ్స్, త్వరలోనే 15,000 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్, ఆ తర్వాత టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లు వస్తాయి, సీఎం మేము ఉద్యోగాలు ఇస్తుంటే కేసీఆర్ ఫ్యామిలీకి కడుపు మంట, వాళ్ళు కుళ్ళుకున్నా గుక్క పెట్టి ఏడ్చినా రిక్రూట్మెంట్ ఆగదు, హరీష్ రావు పెట్టే శాపనార్థాలతో పోయేదేమీ లేదని వ్యాఖ్య, ఆరోగ్య శాఖలో త్వరలో మరో 5,000 పోస్టుల భర్తీ స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందజేత, హేమంత్ సోరెన్ అరెస్ట్, జార్ఖండ్ కొత్త సీఎంగా చంపై సోరెన్, భూ కుంభకోణం కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ బుధవారం 7 గంటల పాటు ఈడీ విచారించింది, అనంతరం ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు, ఆ వెంటనే ఈడీ అధికారులు హేమంత్ ను అదుపులోకి తీసుకున్నారు, దీంతో కొత్త సీఎం గా చంపై సోరెన్ ను సంకీర్ణ కూటమి ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు, జ్ఞానవాపిలో పూజలకు కోర్టు ఓకే, వారణాసిలో జ్ఞానవాపి మసీద్ ఏరియాలోని సీల్ బేస్మెంట్ లో హిందువులు పూజలు చేసుకోవచ్చని సిటీ కోర్టు తీర్పు చెప్పింది, కాశీ విశ్వనాథ్ ఆలయ పూజారులతో పూజలు నిర్వహించాలని స్పష్టం చేసింది, కేటీఆర్ కు మాణిక్యం ఠాగూర్ లీగల్ నోటీసులు, పీసీసీ చీఫ్ పదవిని 50 కోట్లకు అమ్ముకున్నారన్న కామెంట్లపై ఆగ్రహం, వారంలోగా జవాబు చెప్పకుంటే కోర్టుకి ఈడుస్తారని హెచ్చరిక, మంత్రి కోమటిరెడ్డి మాటలనే గుర్తు చేశానన్న కేటీఆర్, ముందు ఆయనకు నోటీసులు పంపాలని సవాల్, కోర్టు విచారణ ఎదుర్కోక తప్పదని ఠాగూర్ కౌంటర్, నేడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లోక్సభలో ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మల, దేశ చరిత్రలో మైలురాయి రాముడి గుడి, రామ్లల్లా ప్రతిష్టాపనతో శతాబ్దాల కల సాకారం, రాష్ట్రపతి ముర్ము, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా భద్రత భేష్ అని ప్రశంస, పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం, సెషన్ ను సజావుగా సాగనివ్వాలి మోదీ, సర్పంచ్ల కొనసాగింపునకు హైకోర్టు నో, ఎన్నికల అంశంపై ప్రభుత్వానికి నోటీసులు, విచారణ 4 వారాలకు వాయిదా, ఈలోగా ప్రతివాదులు కౌంటర్ వేయాలని ఆదేశం, బడ్జెట్ స్టేషన్ లో కులగణనపై బిల్లు చట్టబద్ధంగా చర్చ జరుపుతాం మంత్రి పొన్నం, మేధావులు బీసీ సంఘాల సూచనలు తీసుకుంటాం, ప్రతిపక్షాలు కూడా సలహాలు ఇవ్వొచ్చు, పూలే విగ్రహంపై కవిత 10 ఏళ్లు ఎందుకు మాట్లాడలేదు, లిక్కర్ కేసులో బిజీగా లేకపోవడం వల్లే కొత్త నాటకమని కామెంట్, కోట్ల ఆస్తులు ఎక్కడివి శివబాలకృష్ణను ప్రశ్నించిన ఏసీబీ అధికారులు, చెంచల్గూడ జైలు నుంచి ఏసీబీ హెడ్ క్వార్టర్స్ కు నిందితుడు, 7 గంటల పాటు విచారణ, అన్నింటికీ సైలెంట్ గా ఉన్న టౌన్ ప్లానింగ్ మాజీ డైరెక్టర్, సింగరేణిలో కొత్త గనులతో ఉపాధి, 3 బొగ్గు బ్లాక్ల కోసం టెండర్లలో పాల్గొనాలి, వివేక్, ఫిబ్రవరి 2న రైతు భరోసా, 500 రూపాయలకు సిలిండర్ పై ప్రకటన, త్వరలో 2 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు, చెన్నూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొన్న ఎమ్మెల్యే, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ స్టాఫ్ మొత్తం ట్రాన్స్ఫర్, 85 మందిని బదిలీ చేస్తూ సిపి ఉత్తర్వులు, పోస్టింగ్ ఇవ్వకుండా ఏఆర్ కు అటాచ్, కొత్తగా 82 మంది నియామకం, వరుస వివాదాలు అవినీతి ఆరోపణలు, షకీల్ కొడుకు కేసులో ప్రమేయంతో నిర్ణయం, త్వరలోనే మరికొన్ని పోలీస్ స్టేషన్ల ప్రక్షాళన, కోదండరాంను చట్టసభకు పోనీయరా, బీఆర్ఎస్ తీరుపై టీజేఎస్ రాష్ట్ర వ్యాప్త నిరసనలు, కేసీఆర్ కేటీఆర్ దిష్టిబొమ్మలు దహనం, సిటీ సెంట్రల్ లైబ్రరీలో మోకాళ్లపై కూర్చున్న నిరుద్యోగులు, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో ఆందోళనలు.